Hi my dear students, JEE Mains 2025 సెషన్ 1 ఆల్రెడీ అయిపోయింది, జనవరి సెషన్. సో అక్కడ క్వాలిఫై అవ్వని స్టూడెంట్స్, దగ్గరలో వచ్చి మిస్ అయిన వాళ్ళు, పర్సంటైల్ ఇంకా పెంచుకోవాలనుకున్న వాళ్ళకు సెషన్ 2 ఏప్రిల్ సెషన్. సో ఈ ఏప్రిల్ సెషన్లో మీ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవడమే కాకుండా క్వాలిఫై కాని స్టూడెంట్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఇది. సో మనకి ఏప్రిల్ సెషన్లో ఎన్ని మార్క్స్ వస్తే ఏప్రిల్ సెషన్ కంప్లీట్ JEE మెయిన్స్లో క్వాలిఫై అవుతాము అనే టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. సో మనకు NITs, IITs అండ్ GFTI అండ్ IIITs. సో ఈ నాలుగిట్లో IIT వచ్చేసి అడ్వాన్స్ తోటి సెలెక్ట్ అవుతాం. NIT, IIIT అండ్ GFTI వచ్చేసి JEE మెయిన్స్ మార్క్స్ బేస్ చేసుకొని, పర్సంటైల్ బేస్ చేసుకొని క్వాలిఫై చేయడం జరుగుతుంది. అంటే ఏ NITs, ఏ IIITs వస్తుందో అక్కడ నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాంటిది JEE మెయిన్స్ మార్క్స్ అనేవి ఎంత ఉంటే మనం JEE మెయిన్స్లో క్వాలిఫై అవుతాము అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. కేటగిరీ వైజ్ ఎన్ని మార్క్స్ వస్తే JEE మెయిన్స్ 2025లో క్వాలిఫై అయ్యి NIT, GFTI అండ్ IIITలో సీట్ వస్తుంది. ఏదో ఒక స్ట్రీమ్, నాట్ ఓన్లీ ECE, CSE, ఎలక్ట్రికల్ ఆర్ ఎనీవన్ అనమాట. ఏదో ఒక సీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ మార్క్స్ కనుక మీకు వస్తే. సో ముందుగా జనరల్ కేటగిరీ చూసుకుంటే మీకు 150 నుంచి 160 ప్లస్ మార్క్స్ వస్తే మీకు బెస్ట్ పర్సంటైల్ రావడం జరుగుతుంది. సో జనవరి సెషన్ పేపర్ చాలా టఫ్. లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ పేపర్ ట్రెండ్ అనేది మార్చాడు. ఈ టాపిక్స్ నుంచే ఖచ్చితంగా ఎక్కువ క్వశ్చన్లు అడగాలనేది కూడా లేదు. సో అంతకుముందు నుంచి ఒక టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్ అడిగితే అదే ట్రెండ్ ఫాలో అయ్యాడు. కానీ ఈసారి అలా చేయలేదు. ఏ టాపిక్ నుంచి అయినా ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో అన్ని టాపిక్స్ స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. జనరల్ కేటగిరీకి 150 to 160 మార్క్స్ వస్తే బెస్ట్ పర్సంటైల్ రావచ్చు. ఓబీసీ అండ్ జనరల్ ఓబీసీకి అండ్ ఈడబ్ల్యూఎస్కి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది పర్సంటైల్ అయినా స్కోర్ అయినా. సో 135 ప్లస్ మార్క్స్ తెచ్చుకుంటే మంచి పర్సంటైలే రావచ్చు. ఆల్మోస్ట్ 135 ప్లస్ అంటే 93 పర్సంటైల్ వస్తుంది. అలాగే SC కేటగిరీ 100 నుంచి 110 ప్లస్ స్కోర్ చేశారనుకోండి, బెస్ట్ పర్సంటైల్ వచ్చి ఏదో ఒక NIT, IIIT ఆర్ GFTలో ఛాన్స్ వస్తుంది, సీట్ రావడం ఛాన్స్ ఉంది. ST కేటగిరీ 90 ప్లస్ మార్క్స్ వస్తే ఏదో ఒక NIT కానీ IIIT, GFTలో వచ్చి ఛాన్స్ రావడం జరుగుతుంది. సో ఇది సేఫ్ స్కోర్ మాత్రమే, పర్సంటైల్ కాదు. సో పర్సంటైల్ అనేది డిపెండ్ ఆన్ యువర్ పేపర్ టఫ్నెస్ ఆర్ పేపర్ ఈజీ. స్కోర్ అనేది ఎంత వస్తే బెటర్, లేదు దీనికన్నా తక్కువ స్కోర్ వచ్చినా కానీ పేపర్ టఫ్ ఉంటే మంచి పర్సంటైలే రావచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ ఏప్రిల్ మెయిన్స్ ఎగ్జామ్.